Hello students, welcome to Mohansha classes. Students, already మనం లాస్ట్ వీడియోలో సైన్ కాస్ అండ్ tan డిడక్షన్ ప్రాబ్లమ్స్ క్లియర్ గా చేసాము. మీరు ఎవరైనా వాచ్ చేయని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ అన్ని వాచ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు కాట్ డిడక్షన్ ప్రాబ్లం అనేది చూడండి. ఓకే, ఫస్ట్ సైన్ చూడండి నాన్న. సైన్ చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. దానిలో యూవీ రూల్ ఏ విధంగా అప్లై చేస్తాము అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నౌ ఇప్పుడు ఈ వీడియోలో మనము ఓన్లీ కాట్ రిడక్షన్ ప్రాబ్లం అనేది ఏ విధంగా చేస్తారు అనేది చూద్దాం. ఓకే, ఇఫ్ ఎవరన్నా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాన్న. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ రిడక్షన్ ప్రాబ్లమ్స్ కానీ డౌట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ రిడక్షన్ ప్రాబ్లం ఏంటి నాన్న. ఇక్కడ మనం ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో టాన్ లో చెప్పాను కదా బేట, కాస్ అండ్ సైన్ లో మాత్రం మనం పవర్ 1 అని తీసుకోవాలి. ఇక్కడ ఈ ఐఎన్ ని మనం ఎన్ ఎలా రాసుకోవాలంటే కాట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకోవాలి. ఎందుకు, ఇది బేసెస్ సేమ్. ఓకే, పవర్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. ఇలా చేస్తే ఏమవుతుంది, పవర్ ఎన్ఏ వస్తుంది అనమాట. ఈ విధంగా మనము ఫార్ములా అనేది రాసుకోవాలన్నమాట. ఓకే, నౌ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇది ఏ విధంగా ఉంది చెప్పండి, కాట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్. ఇది ఐడెంటిటీలా ఉందా? ఐడెంటిటీ ఏంటి, కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ మనకు తెలుసు. ఓకే, ట్రిగ్నోమెట్రీలో ఈ ఐడెంటిటీని మనం ఎలా రాసుకుంటాం, కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని చెప్పి రాసుకుంటాం. ఓకే, నౌ ఇప్పుడు చూడండి ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ ఇంటూ దిస్ నానా, మల్టిప్లై చేయండి. కాట్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఏంటి, కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకుంటున్నాం. ఓకే, నౌ ఇది ఇంటూ ఇది మైనస్ కాట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ డిఎక్స్ అని రాసుకుంటున్నాం. క్లియర్, ఇది ఇంటూ ఇది చేశాను, ఇది ఇంటూ ఇది చేశాను ఆల్రెడీ. ఓకే, నేను టాన్ కాట్ సేమ్ ఉంటుంది బెట, సైన్ కాస్ సేమ్ ఉంటుంది. ఓకే, సీకెంట్ అండ్ కొసికెంట్ సేమ్ ఉంటుంది. ఓకే, ఇది మనం టాన్ లో ఆల్రెడీ ఫార్ములా నేను చెప్పాను కదా, ద సేమ్ ఫార్ములా విల్ యూజ్ హియర్. ఇక్కడ చూడండి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x whole to the power of n into f dash of x dx is equal to formula ఏంటి మా, f of x whole to the power of n plus 1 by n plus 1 plus c. క్లియర్, అంటే ఇప్పుడు f of x అంటే ఏంటి, cot x. ఓకే, f of x d by dx of cot x ఎంత నాన్న, మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, వచ్చింది కదా, మైనస్ లేదు, మనం మైనస్ బయట రాసేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫార్ములాలో ఏముంది, ఇది ఈ ఫార్ములాలో ఉంది. ఓకే, ఫార్ములా ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1. ఇక్కడ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n ఉంది కదా ఫార్ములాలో. n అంటే ఏంటి, దిస్ టోటల్ టర్మ్ అనమాట. n-2 అంటే n ప్లస్ 1 ఉంది కదా, 1 బై n-2 ప్లస్ 1. క్లియర్, ఈ టర్మ్ అయిపోయిందన్న. నౌ మైనస్ ఇదేంటి, ఇంటిగ్రేషన్, మనం దీనికి సపరేట్గా ఇంటిగ్రేషన్ ఇక్కడే రాసేసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ పవర్ n-2 అంటే ఎంత, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు కాట్ పవర్ nx. n ప్లేస్ లో ఏముంది, ఇక్కడ n ఉంది, ఇక్కడ n ప్లేస్ లో ఏముంది, n-2. ఇక్కడ మనం IN-2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి, IN-2. క్లియర్ నానా. దేర్ఫోర్ మనకు ఐఎన్ ఏమైపోతుంది ఇక్కడ, దేర్ఫోర్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ మనం మైనస్ ఉంది కదా, ఈ మైనస్ కూడా ఇక్కడ రాసేసుకున్నాం. ఓకే, నౌ మైనస్ కాట్ ఎక్స్ పవర్ n-2 ప్లస్ 1 ఎంత, -1 బై n-1. ఇక్కడ మైనస్ IN-2. క్లియరా, అర్థమైంది. ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టానని అర్థమైందా మీకు, ఇక్కడ మనకు ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ ఈ మైనస్ అనేది మనం ఇక్కడ రాసుకున్నాం, నథింగ్ ఎల్స్. ఓకే, ఇది ఐఎన్ టర్మ్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. క్లియర్, నౌ ఇప్పుడు ఏంటి వాల్యూ మనకి ఇక్కడ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాట్ పవర్ 4 అన్నారు కదా, అంటే n ప్లస్ లో ఏముంది నాన్న, 4 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. n ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 4, లైక్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ నాన్న, సేమ్. I4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్, ఓకే కాట్ 4 minus 1 into x by 4 minus 1 minus I4 minus 2. అర్థమైందా, ఇక్కడ n ప్లేస్ లో నేను ఏం చేస్తున్నాను, ఓన్లీ 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను.
ఓకే, I4 is equal to minus cot cube x by 4 minus 1 ఎంత నాన్న 3 మైనస్ ఇక్కడ ఏంటి I2. ఓకే, మళ్ళీ ఏం చేయాలి, n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ I2 కదా నాన్న, మైనస్ ఆఫ్ I2 అంటే మళ్ళీ n సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ cot 2 minus 1 into x by 2 minus 1 minus I2 minus 2. Clear? Now I4 is equal to minus cot cube x by 3 minus into minus plus cot power 1x by 1 minus into minus plus I0. ఏం చెప్పాను, I0 వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ మనం చేద్దాం సపరేట్ గా, ఇంటిగ్రేషన్ ఆఫ్ cot పవర్ n ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయి. ఎనీథింగ్ పవర్ 0 అంటే ఏమన్నాను నేను, 1 dx అంటే ఎంత, x ప్లస్ సి. ఇక్కడ x రాసేసుకోవాలి. I4 is equal to minus cot cube x by 3 plus cot x plus x plus c. క్లియర్ నాన్న? ఈ విధంగా మనము కాట్ అనేది చేయాలి. ఓకే, ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కొసికెంట్ అండ్ సీకెంట్ చేద్దాం. ఓకే, అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోహన్షా క్లాసెస్. థ్యాంక్ యూ.